ఈ మధ్యకాలంలో పని కట్టుకుని బట్టలకు కానీ దేనికన్నా కానీ షాప్కి వెళ్ళాల్సిన పని లేదండి. ముసలమ్మ కూడా ఫోన్ తీసి ఏం పెట్టేసుకుంటుంది, షాపింగ్ చేస్తుందండి. ముసలమ్మ కూడా షాపింగ్ చేసేంత విధానం ఎందులోకి వచ్చేసింది, ఫోనుల్లోకి వచ్చేసిందండి. ఇక ఫోన్లు ఉంటే కనుక ఇక పొద్దున్నుంచి వంట వార్పు అన్నీ అయిపోగానే వెంటనే ఫోన్ తీసేస్తాం, అంతే మూలకి వెళ్ళిపోయి టక ఏం ఆఫర్లో ఉన్నా ఏం ఆఫర్లు నెతుకుతానే ఉంటామండి. ఆ దేవున తెలివి తక్కువ అని అంటే 5,000 మీకు 500కి వచ్చేస్తుంది అంటున్నాడండి కదా. అబ్బా నిజంగా డ్రెస్ అందులో చూస్తే ఉంటుందండి, మరి ఎంత బాగుంటుందంటే అబ్బా ఎంత 5,000 డ్రెస్ 500 అంటే నిజంగా ఈ డ్రెస్ నేను వేసుకుంటే ఇంకా అదిరిపోద్దని చెప్పి అది వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నాం. మన దగ్గరికి వచ్చేసరికి ముతగ్గొట్టు ఉంటుంది చూసారండి. నిజమండి, చాలా ఆర్డర్ చేసి మోసపోయిన సందర్భాలు లేవండి. అక్కడ చూసింది ఒకటి, మన దగ్గరికి వచ్చేసరికి ఇలా నీటిలో ముంచి అలా వేస్తేనండి ఆ ఎరుపు రంగు కాస్త తెలుపు రంగులోకి వచ్చేస్తుందండి. 5,000 రంగు తెగచ్చా అంటే మన యొక్క అవసరం వాడు ఎలా వాడేసుకుంటున్నాడు, అవకాశంగా వాడుకుంటూ. ఈ రోజుల్లో నేటి దినాల్లో ప్రతిదీ అడ్డమైనవి అన్నీ అవసరమైనవి కొనుక్కోండి, కానీ అనవసరమైనవి కొనొచ్చు అంటారా? కొనకూడదండి. కొనటం వల్ల అంట ఒక సామెత ఉంది కదా, ఆ అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతేనంట ఒకానొక దినమున అవసరమైనవి అమ్మేసుకునే పరిస్థితి వస్తుందంటండి. అందులో చూసిన చీరలు కానీ డ్రెస్సులు కానీ వెంటనే పడిపోతున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళండి, ఆడవాళ్ళు ఎక్కువ పడిపోతాం కనుక ఆన్లైన్ షాపింగ్ చేసామంటే ముందే పడిపోతామండి. వాక్యంలో ఒక మాట ఉందండి, పాతాళమునకు అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. చాలండి.